సీఎం రేవంత్ రెడ్డిపై నిరాధార ఆరోపణలు చేసిన కేటీఆర్పై కేసు నమోదు చేయాలని కరీంనగర్ 2 టౌన్ పోలీసులకు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన అనుచిత నిరాధార ఆరోపణలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. గతంలో చెంచల్గూడ జైలులో కొన్ని రోజులు ఉన్న ముఖ్యమంత్రి తన అనుచరులను పంపి కరీంనగర్లో దోపిడీ చేయించారని, సీఎంను బందిపోటు దొంగలతో పోలుస్తూ కేటీఆర్ బహిరంగంగా వ్యాఖ్యానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేటీ రామారావు గారు గౌరవ ముఖ్యమంత్రి ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారిపై అనుచితమైన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి బందిపోట్లతో సంబంధం ఉన్నదని అబద్ధపు ఆరోపణ చేసిన సందర్భంగా ఈరోజు కేటీఆర్ మీద మా ఒక గౌరవ ముఖ్యమంత్రికి గౌరవాన్ని భంగం కలిగించిండు కాబట్టి వారి మీద చట్టపరంగా చర్య తీసుకోవాలని కరీంనగర్ పట్టణ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. నిజంగా కూడా పచ్చకామీలు వచ్చినోనికి లోకమంతా పచ్చగా కనబడేటట్టు దోపిడీదారులకు దొంగల ఆలోచన తప్పించి చెంచల్గూడ జైలుకు ఎన్నడూ కూడా రేవంత్ రెడ్డి గారు పోలేదు. వారు పోయింది ఇదే కేటీఆర్ యొక్క జన్వాడలో ఉన్నట్టు ఫామ్ హౌస్ పై డ్రోన్ కెమెరా ఎగిరేసినందుకు చెర్లపల్లి జైలుకు వేయండు. ఆ చెర్లపల్లి జైల్లో కూడా దారుణంగా ఎవరికి అందుబాటులో లేని సెల్లో వేసిరు రేవంత్ రెడ్డి గారిని. ఆనాడు కేటీ రామారావు గారు గౌరవ ముఖ్యమంత్రి ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారిపై అనుచితమైన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి బందిపోట్లతో సంబంధం ఉన్నదని అబద్ధపు ఆరోపణ చేసిన సందర్భంగా ఈరోజు కేటీఆర్ మీద మా ఒక గౌరవ ముఖ్యమంత్రికి గౌరవాన్ని భంగం కలిగించిండు కాబట్టి వారి మీద చట్టపరంగా చర్య తీసుకోవాలని కరీంనగర్ పట్టణ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. నిజంగా కూడా పచ్చకామీలు వచ్చినోనికి లోకమంతా పచ్చగా కనబడేటట్టు దోపిడీదారులకు దొంగల ఆలోచన తప్పించి చెంచల్గూడ జైలుకు ఎన్నడూ కూడా రేవంత్ రెడ్డి గారు పోలేదు. వారు పోయింది ఇదే కేటీఆర్ యొక్క జన్వాడలో ఉన్నట్టు ఫామ్ హౌస్ పై డ్రోన్ కెమెరా ఎగిరేసినందుకు చెర్లపల్లి జైలుకు వేయండు. ఆ చెర్లపల్లి జైల్లో కూడా దారుణంగా ఎవరికి అందుబాటులో లేని సెల్లో వేసిరు రేవంత్ రెడ్డి గారిని. ఆనాడు కేటీ రామారావు గారు గౌరవ ముఖ్యమంత్రి ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారిపై అనుచితమైన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి బందిపోట్లతో సంబంధం ఉన్నదని అబద్ధపు ఆరోపణ చేసిన సందర్భంగా ఈరోజు కేటీఆర్ మీద మా ఒక గౌరవ ముఖ్యమంత్రికి గౌరవాన్ని భంగం కలిగించిండు కాబట్టి వారి మీద చట్టపరంగా చర్య తీసుకోవాలని కరీంనగర్ పట్టణ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. నిజంగా కూడా పచ్చకామీలు వచ్చినోనికి లోకమంతా పచ్చగా కనబడేటట్టు దోపిడీదారులకు దొంగల ఆలోచన తప్పించి చెంచల్గూడ జైలుకు ఎన్నడూ కూడా రేవంత్ రెడ్డి గారు పోలేదు. వారు పోయింది ఇదే కేటీఆర్ యొక్క జన్వాడలో ఉన్నట్టు ఫామ్ హౌస్ పై డ్రోన్ కెమెరా ఎగిరేసినందుకు చెర్లపల్లి జైలుకు వేయండు. ఆ